దేవుడు స్తోత్రం అండి. కేంద్ర స్థానం తల్లిగారు తండ్రి గారు నా వందనాలండి. ఇక్కడికి వచ్చినందుకు మరి కోటానికి మరి రాజయ్య మరి సురేష్ మామ గారికి కూడా నా వందనాలు. మరి ఇక్కడ వందనయ్య గారు అమ్మగారికి వందనాలు. మరి అలాగే చిన్నార మా అమ్మగారికి అక్కడ చావుకులు విశ్వాసాలకు కూడా నా వందనాలు. ఇక్కడ కూడిన విశ్వాసాలు అందరికి కూడా నా వందనాలండి. ఇరుగు పొరుగుకు కూడా నా వందనాలండి అని చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుళ్ళకు నేను ఎందుకు వచ్చానంటే, మరి బాగా హిందూ పూజలు చేసేదాన్నండి. చాలా బలహీనంతో ఉన్నానండి. అప్పుడు చాలా హాస్పిటల్ తిరిగాను. ₹1,00,000 దాకా అయినాయండి. అయినా నాకు తగ్గలేదండి. తర్వాత మా అమ్మ కూడా ప్రార్థనేనండి. ప్రార్థనలోకి రామన్నా కూడా నేనే కొంచెం ఇదిగా మాట్లాడేదానండి, దేవుడిని అవమానపరిచినట్టుగా. దేవుని క్షమించమని అడుగుతున్నానండి. మరి తర్వాత ఒకసారి అయ్యగారు నాకు అప్పుడు గేదెలు మేపేవాడండి, దావిద్రాజు అయ్యగారు. ఆ చెరువు కాడికి వచ్చినప్పుడు నాకు ఇట్లా బలహీనంగా ఉంది అయ్యగారు, ప్రార్థన చేయండి అంటే, ప్రార్థనలోకి రమ్మ నీకు తగ్గిపోద్ది అన్నారు. మరి అప్పుడు కూడా నేను మరి సేవకుడి మాట నేను వినలేదండి. ఒక సంవత్సరం నేను అట్లా బాధపడ్డానండి. కాళ్ళు తిమ్మురులు, మరి నరాలంతా లాక్కుపోతాం. 10 గజాల కొండ నడలిపోయేదాన్ని అండి. మరి చెప్పుకోలేని చాటు కూడా నాకు పొక్కులు వచ్చినాయండి. నిజంగా నేను అప్పుడు హిందూలో రమణమ్మ అండి నా పేరు. మా అత్తగారు మేస్త్రి అండి. అప్పుడు అసలు ఏమో లేదా అని అనుకున్నారండి. కానీ మాకు చాలామంది ఉన్నారు బంధువులు, మా తోడబుట్టినోళ్ళు, ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదండి. నా భర్త కూడా అప్పుడు కొంచెం మందు బాగా తాగేవాడండి. మరి నాకు 2 అమ్మాయిలండి. చాలా నా పరిస్థితి ఎంత స్థితిగతిగా ఉందండి. తింటాక కూడా జరిగేది కాదు, కట్టుకుంటాక వస్త్రాలు కూడా ఉండేవి కదండి. నేను ఆ స్థితిలో ఉన్నానండి. అప్పుడు నన్ను పలకరిస్తే ఏ డబ్బులు అడుగుతానా అని మా వాళ్ళంతా, మా పుట్టింటి వాళ్ళు కూడా నన్ను పలకరించేవాళ్ళు కాదండి. మరి నా భర్త కూడా నన్ను పట్టించుకునేవాడు కాదు. చాలా బాధ. నేను సోదరులో ఉండిపోయానండి. జరిగేది కాదండి. మరి అట్లాగే ఇతర పిల్లలు పెళ్ళిళ్ళు చేశానండి. అయినా సరే అట్లాగే ₹1,00,000 నాకు అయిపోయినాయండి డబ్బులు, మందులకు అక్కడ ఇక్కడ తిరిగి. అప్పటికి నేను దేవుడిని నమ్ముకోలేకపోతున్నానండి. అలాగే ఒకసారి నిజంగా అంటే, ఇప్పుడు నేను వాళ్ళని అవమానపరిచినట్టుగా అంటలేదు. మా తమ్ముడు లేడని చనిపోయాడు. 500 ఇమ్మంటే ఇవ్వలేదండి నాకు. చూపించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్దాం అనుకున్నానండి. అయినా ఇక నేను వెళ్ళలేదండి. ఇక నేను దేవుడిని నమ్ముకోవాలనిపించిందండి. మరి ఎట్లాగే బుజ్జిగారు కేంద్ర స్థానానికి వెళ్తుంటే అడిగానండి. అడిగితే అదేంటక్క వెళ్దాం రా అంది, తీసుకెళ్ళిందండి. అదే నా దగ్గర అయితే ఆ రోజు ₹50 ఉన్నాయండి. ఛార్జీకి కూడా డబ్బులు లేవండి. లేకపోతే నేను తీసుకెళ్తారా అందండి. నిజంగా అడిగి వెళ్ళిపోయానండి. మరి అప్పుడు మరి ఏలూరు సెంటర్ నుంచి మరి కేంద్ర స్థానం చుట్టుకుంటూ మరి ఆటో కట్టించుకున్నామండి.
మరి ఆ మెట్లు కేంద్ర స్థానంలో మరి కొంచెం పైగా ఉండేదండి చర్చి అంటే కొంచెం చిన్న చర్చి. ఇప్పుడు మరి కేంద్ర స్థానంలో 3 అంతస్తుల చర్చి ఇచ్చాడండి దేవుడు. గొప్ప దేవుడు చేశాడు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు మరి అయితే నేను వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళ్ళానో నాకే తెలీదు. మరి అక్కడికి వెళ్ళాక తండ్రి గారు ప్రార్థన చేశారంట. మరి నేను ప్రార్థన చేశారంట. నేను పడిపోయానంటండి, నాకు తెలీదు. నేను మరి ఈ మందులు వాడిన రిపోర్ట్లు అవన్నీ ఎత్తుకెళ్ళి తండ్రి గారు తల్లి గారు చూపించానండి. పడిలేసినాక ఏం కాదమ్మా, అది నీకు ఒంట్లో ఇదైంది కాదు, నేను చాలా ప్రార్థన చేశారండి. నీకు ఎక్కడ బాధకుంటే అక్కడ రాసుకోమన్నారండి తండ్రి గారు ప్రార్థన చేసి. మరి ఒక కొబ్బరి నూనె డబ్బా అప్పుడెంత 5 రూపాయలండి డబ్బా. అప్పుడు నేను ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చి ఇది 18వ సంవత్సరం మరి 20వ సంవత్సరం వచ్చిందండి. మరి నిజంగా ఎప్పుడైతే తండ్రి గారు మరి ఆ నూనె అక్కడే మందిరంలోనే రాసుకోమన్నారండి. మరి రాసుకుని అసలు మెట్లు ఎట్ట దిగానో నాకే తెలియదండి. మరి చుట్టుకుండా మరి రేలూరు సెంటర్కి నడిచారండి. అది దేవుడి నూనె రాసుకున్నాక మరి ఆత్మీయ తండ్రి ప్రార్థన ద్వారాగా మరి తర్వాత అయ్యగారు మరి నువ్వు 7 వారాలు రామ్మా అన్నారు. అట్లాగే మరి వెళ్ళానండి. మరి అప్పుడు అనుకున్నాను మరి నేను అయ్యా నాకు శుభ్రంగా తగ్గిపోతే మరి నేను సంవత్సరం కూటం పెట్టించుకుంటాను అయ్యా, మరి నేను బాప్టిజం కూడా తీసుకుంటాను అనుకున్నానండి. మరి ఇక్కడ అయ్యగారికి కూడా నేను చెప్పేదాన్నండి. మరి ఆ తర్వాత వారాలు అయిపోయినాక వారాలతో వెళ్తానే మరి చెప్పేదాన్నండి. మరి ఆత్మీయతల్లి ప్రార్థన ద్వారాగా నాకు ఆ కాలు తిమ్మురులు ఆ పుండు లేకుండా దేవుడు తీసివేశాడండి. ఈ క్రీస్తు అయిన సావాసంలో ఉండమంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ కాళ్ళు నొప్పులు ఏంటో తెలియదండి, కాళ్ళు తిమ్మురులు ఏంటో తెలియదు. మరి దేవుడు ఎంతగా మరి నాకు ఈ మేలు చేశాడండి. తల్లిదండ్రుల ప్రార్థన ద్వారాగా దేవుడు ఎంతగా నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. దేవుడికి స్తోత్రం అండి. మరి అయ్యగారు తల్లిగారు తండ్రి గారికి నేనేమిచ్చి కూడా నా రుణం తీర్చుకోలేనండి. తర్వాత మరి మాకు అప్పుడు గృహం కూడా లేదండి, చాలా అప్పుల్లో ఉన్నాను. మరి దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడండి. మరి మంచి గృహం ఇచ్చాడండి. మరి అప్పుడు రోజుల్లో కూడా గ్యాస్ పొయ్యి కూడా మేము కొనుక్కోలేదండి. మరి దేవుడు ఎంతగా నాకు సమస్తం సిద్ధపరిచాడండి. దేవుడు ఎంతగా మేలు చేశాడండి. దేవుడు స్తోత్రము. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి సంవత్సరం 2-3 సంవత్సరాలు పెట్టుకున్నానండి. తర్వాత దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. మరి నైట్ కూడా పెట్టుకోమని. నైట్ అంటే మరి ఏంటని నేను పెద్దమ్మగారికి తల్లిగారికి చెప్పుకున్నానండి. ఆ దర్శనం చెప్పినప్పుడు చాలా మంచి దర్శనమేనమ్మా పెట్టుకోమ్మా అన్నారు. మరి ఆ తండ్రి గారికి కూడా చెప్పాను, మా అయ్యగారు అమ్మగారికి కూడా చెప్పాను. మరి వాళ్ళ ద్వారాగా నేను రేత్ర పగలు పెట్టుకోండి అక్కడ గృహం చూపించాడండి దేవుడు నాకు. అక్కడ పాక దగ్గర నేను అప్పటి నుంచి ఇప్పుడు వారికి తల్లిదండ్రులు గారు చెప్పిన మాటల ప్రకారంగా మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నైట్ పగలు కూడా పెట్టుకుంటున్నానండి. దేవుడు ఎంతగా మరి అప్పటికి మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నాకు ఆటంకాలు వచ్చినాయండి, ఎన్ని సోదరులు వచ్చినా, ఏ దుష్టుడు వచ్చినా మరి వాటినన్నిటిని తప్పించి మరి వాళ్ళని ఇట్లా నిలబెట్టాడండి. నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని. దేవుడు స్తోత్రము. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే నా భర్త మరి మారలేదండి. మరి మారిపోతే మరి తాగుతూ బాగా ఎక్కువైపోయిందండి. నాకు చాలా బాధేసింది, ఏడుతున్నాను. మరి తల్లిదండ్రులు గారు వచ్చినప్పుడు చెబుతున్నా, మా అయ్యగారు అమ్మగారు చెబుతున్నా మరి నాకు మరి ₹1,00,00,000 అని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. అదేంటి అయ్యా నేను చాలా అప్పుల్లో ఉన్నాను, నాకు ₹1,00,00,000 దాన్ని వాగ్దానం ఇచ్చారు అని నేను అయ్యగారు చెప్పుకున్నానండి. అంటే నవ్వి అయ్యగారు ఒకసారి నాకు తాడు చూపించాడండి, బంగారం తాడు. అది నేను ఎక్కడ చేయించుకుంటాను అయ్యా, నేను చాలా అప్పుల్లో బాధల్లో ఉన్నాను అన్నాను. మరి తర్వాత నా భర్తనే మార్చాడండి. ₹1,00,00,000 అంటే నాకు అదే ₹1,00,00,000 అండి. మరి ఎంతగా దేవుడు నాకు మంచి నాకు మేలు ఇచ్చాడండి. నా భర్తను మార్చి ఎంతో సహాయం చేశాడండి. దేవుడు స్తోత్రము. ఇప్పుడు వరకు కూడా మరి నిజంగా ఆయన మాట నా మాట కూడా ఇద్దరిది ఒకటిగా ఇదివరకు అయితే ఒకరిదొకరు సమాధానం ఉండేది కాదండి. అయితే ఇంకొక సాక్ష్యం ఏంటంటే మరి పోయిన నెలలో మరి మేరీ లత గారు మా ఏపరాలండి
మరి ఆమె చనిపోయింది. మా ఇంటికి ఎక్కడికే తీసుకొచ్చారండి. మరి అప్పుడు నేను ఉపవాసం ఉన్నానండి. నాకు చాలా ఇదిగా కనపడిందండి. మరి తల్లిగారు తండ్రి గారికి కూడా చెప్పా, మరి అయ్యగారు అమ్మగారికి కూడా చెప్పా. మరి అప్పుడు నేను ఉపవాసం ఉన్నానండి. ఎటువంటి ఏది లేకుండా ఉంటే నేను ఇక్కడ మా కోటలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అది అంతా లేకుండా దేవుడు తీసివేశాడండి. దేవుడు స్తోత్రము. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి నాకు దాని సాయి లేదండి. నా భర్త కూడా ఆ విశ్వాసం పడి మరి డబ్బులు లేనప్పుడు కోట ఎందుకు అన్నారండి. అయినా సరే నేను కోట ఆపను అని మన తల్లిదండ్రులు గారు కోట మీటింగులకు వచ్చినప్పుడు చెప్పానండి. మరి మా అయ్యగారు అమ్మగారు కూడా చెప్పానండి. అయ్యా మరి నాకు ధనసాయం అంతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి నిజంగా నాకు ఎంతగా ధనసాయం అందించాడండి దేవుడు. ఈ గొప్ప కార్యం చేశాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు బాగా జ్వరం వచ్చిందండి మొన్న. అసలు బాగా గొంతు నొప్పి మాట్లాడలేకపోతున్నాను. మరి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు తండ్రి గారు ఎంతగా ప్రార్థన చేశాడండి. ఆ జ్వరాన్ని ముట్టి స్వచ్ఛపరిచాడండి. దేవుడి గొప్ప చేశాడండి. ఇంకా కొంచెం గొంతు నొప్పి దగ్గు వస్తుందండి. ఆ దగ్గు గురించి ఆ గొంతు నొప్పి కూడా తీసివేయాలని ప్రార్థన చేయమని ఆపేదండి. సేవకురాలు విశ్వాసాలు అడుగుతున్నానండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా పెద్దమ్మాయి మనవడు కొడుకండి. మా మనవడు మొన్న ఈ మధ్య అప్పుడు 6 నెలల క్రితం కొద్దిగా గలిబీలు వచ్చినప్పుడు కేంద్ర స్థానానికి కూడా వెళ్ళి తల్లిగారు తండ్రి గారితో ప్రార్థన చేసుకున్నాడండి. ఇక్కడ కూడా అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగా ప్రార్థన చేశారండి. జాబ్ ఏమో లేదండి. 3 నెలలు 4 నెలలు రాలేదు. నేను అంతగా అయ్యా మందిరానికి రాయ్యా, గంట ప్రార్థన చేయయ్యా అని చెప్తే మరి నిజంగా 3 రోజులు అయ్యమంటే గంట ప్రార్థనకు వచ్చాడండి. దేవుడు 4వ రోజున జాబ్ ఇచ్చాడండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. దేవుడు స్తోత్రము. ఈ కార్యం జరిపించుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారండి లోకంలోకి. కూడా అబ్బాయి కోసమేనండి. నాకు మళ్ళీ మొన్న యాక్సిడెంట్ జరిగిందండి. కాలుకి చేతికి ఒళ్ళంతా గాయాలేనండి. అప్పుడు అనుకున్నాను ఉపాసం నేను నిలబట్టి ఉంటున్నానండి. అయ్యా నా బిడ్డను ముట్టి స్వస్థపరిచాయ్యా, నేను సాక్ష్యం చెప్పుకున్నాను అయ్యా కోడలు అనుకున్నానండి. మరి అట్లాగే తండ్రి గారు కూడా ప్రార్థన చేశారండి. మా అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగా మరి రేతులు అనుకోండి పగలు అనుకోకుండా మా గురించి మా కుటుంబం గురించి ఎంతగా ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళకి ఏమించి కూడా నా రుణం తీర్చుకోలేను. అయ్యగారు కూడా మొన్న ఫోన్లో ప్రార్థన చేశారండి. నా బిడ్డకి ఎంతగా మరి ఆ గాయాలు ముట్టి స్వస్థపరిచాడండి. ఇంకా కుట్లు తీయలేదు. ప్రార్థన చెయ్యి మారాలని చేయండి. అప్పిదలు అయ్యగారు అమ్మగారు కూడా ఇంకా కుట్లు ఓడదలేదు. బాగా కాలు వాసిపోయిందండి. నడవద్దు, నా కాలు తీసి కాలు పెట్టుకుంటున్నారు. మా పెద్దమ్మ ఎన్నో కార్యాలు చేసుకున్న అయినా రాలేకపోతున్నారండి. లోకుల మాటలు వింటున్నారు, హిందువుల మాటలు వినుకోకుండా మన క్రిస్తైన సావాసంలోకి రావాలని ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నానండి. అయ్యగారు తల్లిగారు తండ్రి గారికి నా వందనాలు, రాజయ్య గారికి నా వందనాలు, సులక్ష్మమ్మ గారికి నా వందనాలు, మా అయ్యగారు అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడిన చావుకురాలు విశ్వాసాలకు అందరికి కూడా నా వందనాలండి. రావటంలోనే నేనేమన్నా మంచినీళ్ళు అయ్యా ఎవరు పర్లేదు తప్పుంటే క్షమించండి. నాకు ఈ గొంతుకు నొప్పాలని చెప్పలేకపోతాను. సాక్షి క్షమించమని ఆత్మీయతలు దేవుడిని అడిగి వేడుకున్నాను. చిన్న సాక్షి దేవుడు దీవించను కాక.